शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओं सर्वे जना सुखिनो भवन्तु सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहैर्तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्ति शान्ति शान्तिः। ओं शान्ति शान्ति शान्तिः। ओं शान्ति शान्ति शान्तिः। ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ నారాయణ గురు యోగా మాస్టర్ యొక్క నమస్కారాలు. ఈరోజు 13వ రోజు. ఈరోజు మనం నేర్చుకోపోయేటువంటి విషయం ఏమిటంటే, ఇవాళ రేపు అందరికీ నానా రకాల సమస్యలు, ఆ సమస్యలతో చిన్న సమస్యలున్నా దానికి పెద్ద పెద్ద ఖర్చులు పెట్టుకుంటూ ఎక్కువ శ్రమపడి పాపం అవన్నీ బాధపడుతున్నారు. దానికి ఒక చిన్న రెమెడీ లాగా మన యోగం నుంచి మనం ఎలా మనల్ని మనం కాపాడుకోవడం అన్న విషయం గురించి ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. సృష్టిలో భగవంతుడు యాక్చువల్గా మనకి శరీరాన్ని ఉత్పత్తి చేసినప్పుడు, శరీరాన్ని మనకి ఇచ్చినప్పుడు, మనకి దాంతోపాటుగానే ఎలా తనంతకు తనుగానే బాడీ అడ్జస్ట్ అయిపోవాలి అన్న ఒక విజయాన్ని మెకానిజంని ఏర్పరిచి మనకి పంపించారు. బయట నుంచి ఎవరో ఒక మనిషి వచ్చి దానికి అది ఇది ఇచ్చి తగ్గించాలి చెయ్యాలి అన్నటువంటి ఏది లేకుండా బాడీ తనంతకు తనుగానే అడ్జస్ట్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంత కాల పరిమితి లోపల తనంతకు తనగానే ఆ మెకానిజంలో బాడీ తనకు తానే అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోయేటటువంటి ఒక మెకానిజంని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి మెకానిజంలో మనము దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవడానికి చిన్న సమస్యల దగ్గర నుంచి ప్రతి సమస్యకి మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడేటువంటి ఒక మనస్తత్వం మనకు వచ్చేసింది. అలా ఇవాళ మనం ఆధారపడేటువంటి విషయం గురించి ఒక చిన్న విషయం మీకు చెప్పి దానికి ఎలా రెమెడీ చేయాలో అన్న విషయం కూడా చెప్తాను. ఇవాళ మీకు మామూలుగా దగ్గు, జలుబు, పడిసం, ఫీవరు, తలనొప్పి ఇలా మీకు వచ్చేటువంటి ఈ 4-5 విషయాలు ఏదైతే ఉన్నాయో, జలుబు పట్టినా సరే, లేకపోతే దగ్గు వచ్చినా సరే, లేకపోతే కఫం బాగా లోపల లంగ్స్లో ఫారం అయిపోయినా సరే, లోపల ఉన్నా సరే, లేకపోతే ముక్కు నుంచి నీరు కారిపోతున్నా సరే, లేకపోతే తలనొప్పి, విపరీతమైన తలనొప్పి ఉన్నా సరే, ఒంటి తలకాయ నొప్పి ఉన్నా సరే, మొత్తం ఓవరాల్గా తలకాయ నొప్పి ఉన్నా సరే, లేకపోతే మంచి ఫీవర్ వచ్చేసినా సరే, ఎలా మిమ్మల్ని మీరు చిన్నగా మీకు మీరే క్యూర్ చేసుకోవడానికి, అంటే భగవంతుడు తనంతకు తనగానే క్యూర్ చేసే మెకానిజం ఇచ్చారు. దానికి మనం తోడ్పడి ఎలా దాన్ని ఇంకొంచెం ఎక్కువగా హెల్ప్ దానికి మనం చేసి దాని నుంచి మనం హెల్ప్ తీసుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇది యాక్చువల్గా స్వరశాస్త్రంలో ఒక చిన్న భాగం. ఈ స్వరశాస్త్రంలో వచ్చేటువంటి ఈ చిన్న భాగంలో మనం ఫస్ట్ దీన్ని మనకి చేయవలసిన పని ఏమిటంటే, మన బాడీ లోపల పై నుంచి కింద వరకు పొడుగున నిలువున ఒక గీత మధ్యలో గీసేసామనుకోండి శరీరంలో, కుడి భాగం ఏదైతే ఉందో ఆ కుడి భాగం అంతా సూర్యనాడి అంటారండి. ఎడమ భాగం ఏదైతే ఉందో దాన్ని చంద్రనాడి అంటాం. ఈ సూర్యనాడి, చంద్రనాడి అంటే ఏమిటి అంటే, సూర్యనాడి ఒక మనిషికి మంచి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అలర్ట్గా, బ్రిస్క్గా, మంచి హుషారుగా మనిషిని తయారుగా ఉండేటట్టుగా చేసి, సోమరిపోతనం లేకుండా ఒక మూల అలా పడుకుని నిద్రపోయేటటువంటి ఒక సిచ్యువేషన్ లేకుండా మనకి ఎప్పుడు మనల్ని బ్రిస్క్గా ఏ పని చేయడానికైనా ఉత్సాహంగా ఉండేటట్టుగా చేసేటటువంటిది మనకి సూర్యనాడి అండి. సూర్యనాడి నుంచి మనకి ఉష్ణం ఎక్కువ బాడీ లోపల శరీరంలో ఉత్పన్నం అవుతుంది. ఎంత ఉష్ణం మనకు పుడుతూ ఉంటుందో అంత చక్కగా డైజెషన్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎంత కావాలో అంత లెవెల్కి అది
కాపాడుతూ మనల్ని నిలబెడుతూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం మెకానిజంలో మనకి హీట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి మెకానిజంగా ఉంటుంది. ఎందుకంటే మనం తినే ఆహారం కానీ ఏదైనా డైజెషన్ అవ్వాలంటే హీట్ అనేది కాన్స్టెంట్గా అవైలబుల్లో ఉండాలి, ఉన్నప్పుడే అది అవుతుంది. అలాగే ఇదన్నీ సూర్యనాడి యొక్క పాజిటివ్ నేచర్. ఇప్పుడు చంద్రనాడి అంటే ఇది ఏం చేస్తుందంటే మనిషికి చాలా చక్కటి కామ్నెస్ని ఇస్తుంది, పీస్ఫుల్నెస్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం డల్నెస్ని ఇస్తుంది, డ్రౌజీనెస్ని ఇస్తుంది. కొన్నప్పుడు ఇవి కూడా కొన్నప్పుడు మనకి అవసరం పడతాయి. సో అన్ని వేళలా ఇదే ఒక్కటే అవసరం పడుతుంది కాదు, కొన్ని వేళలా ఇది కూడా మనకి అవసరం పడుతుంది. సో ఈ పీస్ఫుల్, కామ్నెస్ ఇవన్నీ ఎక్కువగా మనకి శాంతంగా మనసు ఎప్పుడు ఇది లేకుండా అంటే మనసు బాగా ఆలోచనలు 10 రకాల ఆలోచనతో మనకి లేకుండా చక్కగా మనసు ఒకటే ఆనందంలో ఉండేటటువంటి ఎక్కువ హెల్ప్ చేసేటువంటిది ఈ చంద్రనాడి. సో సూర్యనాడి, చంద్రనాడి రెండింటిని మనం యాక్టివేట్ చేసుకుంటూ మార్చి దాన్ని నడపటం అన్నటువంటి ప్రక్రియని ఈ స్వరం మార్చడం కానీ శృతి మార్చడం కానీ అంటారండి. మార్చి ఎలా నడపటం అని అంటే మీరు చూసి ఉండొచ్చు బహుశా మహాత్మా గాంధీ గారు ఆయన ఎప్పుడైనా ఏ మీటింగ్కైనా వచ్చినప్పుడైనా సరే, ప్రసంగిస్తున్నప్పుడైనా సరే ఆయన ఎలా కూర్చునేవారంటే పెడకాలు వేసి కూర్చున్నట్టుగా కూర్చునేవారు. ఈ పెడకాలు వేసి కూర్చునేవారు. ఎడమ చెయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకునేవారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతోందండి, ఇట్లా మనం ఎడమ చెయ్యి వేపికి బాడీ మొత్తం వెయిట్ని తీసుకొచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇప్పుడు చంద్రనాడి చంద్రనాడి వేపుకి మొత్తం బరువంతా పడుతుంది. సో మనకి నార్మల్గానే ఎలా ఉంటుందంటే 2 నాజిల్స్ లోపల నుంచి ఒక నాజిల్ ఎప్పుడు హాఫ్ బ్లాక్డ్ ఉంటుంది, ఒక నాజిల్ ఫుల్గా ఓపెన్గా ఉంటుంది. సో ఈ హాఫ్ బ్లాక్డ్ నాజిల్ ఏది ఉందో దాన్ని ఆపోజిట్ సైడ్కి మనం బరువు మొత్తాన్ని తీసుకురావాలి. అంటే ఇప్పుడు నాకు ఇటుపక్కకి ఫ్రీగా ఉందనుకోండి, ఇటుపక్క హార్డ్గా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మొత్తం బరువు అన్నిటిని తీసుకొచ్చి ఇప్పుడు ఇటుపక్క నేను పెడుతున్నాను. ఇట్లా బరువు అన్నిటిని తీసుకొచ్చి పెట్టేసరికి ఏమవుతుంది, ఈ పక్క ఏదైతే బ్లాక్ అయిపోయి ఉందో, కొంచెం హాఫ్ బ్లాక్డ్గా ఉందో, ఆ హాఫ్ బ్లాక్డ్గా ఉన్నది మొత్తం వెయిట్ అంతా ఇటుపక్క వచ్చేస్తుంది. ఆయన ఇలాగే కూర్చుని మహాత్మా గాంధీ గారు, మీరు వాచ్ చేయొచ్చు మీరు కావాలంటే వీడియోస్ని, ఆయన ఇలా కూర్చుని ప్రసంగించేవారు. ఇలా ప్రసంగిస్తూ ఇలా ఉండడం వల్ల, ఎక్కువ టైం ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది, సూర్యనాడి అనేది యాక్టివేట్ అవుతుంది. మనకి యాక్చువల్గా ఒక యాక్టివిటీలో ఉన్నప్పుడు మనకేం కావాలి, మనకి ఎక్కువ టైం, ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ కావాలి. మనకి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ని యాక్టివేట్ చేయగలిగేటువంటి కెపాసిటీ సూర్యనాడికి ఎక్కువగా ఉంటుంది. అలర్ట్నెస్ని, బ్రిస్క్నెస్ని, మనిషి ఉత్సాహంగా ఉండడానికి కావాల్సినటువంటి విషయాలన్నింటినీ సూర్యనాడి మెయింటైన్ చేస్తుంది. కనుక ఫస్ట్ సూర్యనాడిని ఆపరేట్ చేసుకుంటాం. ఇది ఈ పడిసం, దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి ఇది ఉన్నప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఎటువైపు మనకి హాఫ్ బ్లాక్డ్ ఉందో దాని ఆపోజిట్ సైడ్కి మనం ఇలా కూర్చుని మొత్తం బరువు అంతా ఈ చెయ్యి మీదకి తెచ్చేసుకోవాలి. తలని కూడా లైట్గా టిల్ట్ చేసి ఇటుపక్కనే పెట్టుకుని ఉండాలి. మీరు ఏ పని చేసినా ఆ పనిని మీరు ఫస్ట్ ఇట్లా కూర్చుని కొంతసేపు కూర్చున్నారంటే అప్పుడు ఏమవుతుంది, మీకు శరీరం ఎటువైపు అయితే మీరు వెయిట్ అన్నిటినీ షిఫ్ట్ చేశారో అటువైపుకి ఆ నాడి మొత్తం అది బ్లాక్ అయిపోయి ఆపోజిట్గా ఉండేటువంటి నాడి యాక్టివేట్ అయిపోతుంది, అంటే ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇటుపక్క నేను ఇంతసేపు కూర్చున్నా, ఇప్పుడు ఇటువైపు కుడివైపు మొత్తం ఫ్రీ అయిపోయింది. ఇది హార్డ్గా ఉంది, ఇది ఫ్రీగా ఉంది. సో ఈ నాడి ఇప్పుడు ఇటుపక్క నేను పెట్టాను, కంప్లీట్గా ఇటుపక్క ఫ్రీ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఇలా కూర్చుంటాం. ఇది హార్డ్ అయిపోతూ వస్తుంది మెల్లమెల్లగా. కొంచెంసేపు ఇలా కూర్చునేసరికి ఈ చేయిని చక్కగా ఈ తొడ మీద కానీ ఇక్కడ కానీ ఎక్కడ మీకు కన్వీనియంట్గా ఉందో అక్కడ పెట్టుకోవచ్చు. ఇటుపక్క పెట్టుకోవడం చాలా మంచిది, ఎందుకంటే వెయిట్ అది కూడా ఇక్కడే పడుతుంది. అందుకని కళ్ళని చక్కగా మూసుకుని ఆనందంగా ఎటువంటి ఒడిదుడుకు లేకుండా మనసుని మొత్తం కేంద్రీకరించి దీని లోపలే పెట్టాలి. అప్పుడు చక్కగా మారిపోతుందండి. ఇంకా ఎంత ఫ్రీ అయిపోయింది చూడండి, హార్డ్ అయిపోయింది.
ఫ్రీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మనకి ఈ 4-5 విషయాలు ఉన్నప్పుడు పడిసం, దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ మార్చాలి. ఇటువైపుకి వెయిట్ మొత్తాన్ని మార్చేస్తాం. మార్చేసి తలను కూడా లైట్గా ఇటువైపు టిల్ట్ చేసి ఇటుపక్క పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇటువైపు పెట్టుకుని ఈ చేతులను కూడా చక్కగా ఇటు పెట్టుకుని రిలాక్స్గా కూర్చున్నాం. ఇప్పుడు చూడండి, ఇటుపక్క ఎంత హార్డ్గా ఉండింది, ఇప్పుడు ఎంత ఫ్రీ అయిపోయింది. ఈ సౌండ్ మారిపోయింది చూడండి, హార్డ్ అయిపోయింది. ఈ పక్క బ్లాక్ అయిపోతుంది, ఈ పక్క ఫ్రీ అయిపోతుంది. కంప్లీట్గా ఇటుపక్క బ్లాక్ అయిపోయి ఇటుపక్క కంప్లీట్గా ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చాలండి. ఇట్లా ఒక 15-20 నిమిషాలు మనం కంటిన్యూస్గా కూర్చుని అదే పనిగా మారుస్తూ ఉన్నామంటే మనకేమవుతుంది, అటువైపు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి అటువైపు కఫం కానీ లేకపోతే ఈ స్వరం మార్చడం, శృతి మార్చడం వల్ల మనకు తలకాయ నొప్పి కానీ దాని బరువు అంతా ఒకవైపుకి షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇటువైపుకి షిఫ్ట్ అయ్యి మార్చి షిఫ్ట్ అయ్యడం వల్ల అది ఆఖరికి ఎక్కడ నిలబడాలో తెలియక తలనొప్పి బయటికి వెళ్ళిపోతుంది. ఫీవర్ కూడా మనకి ఇటు 2 శృతులు మారుస్తూ ఉండడం వల్ల ఎటువైపు మనకి ఒకవైపే బ్లాక్ అయిపోయి ఎక్కువగా జ్వరం, ఫీవర్ ఎక్కువగా వస్తున్నట్టుగా ఉందో ఈ 2 వైపులు మార్చి చేయడంలో ఈ స్వరం మార్పిడిలో అది కూడా మనకి తగ్గిపోతుందండి. మనకు బాడీ నార్మల్గా అయిపోతుంది. హెడేక్, తలకాయ నొప్పి, జలుబు, పడిసం, దగ్గు, ఇదన్నిటికీ కూడా ఇది అది ముఖ్యంగా ముక్కు నీరు కారుతూ ఉన్న విషయానికి ఇది చాలా పెద్ద ముఖ్యమైనటువంటి ఔషధం అండి. ఔషధం లాంటిది ఇది. ఏ ఔషధం మీరు యాక్చువల్గా ఎటువంటి మందు వేసుకున్నా ఇది పని చేసినంత స్పీడ్గా ఏదీ పని చేయదండి. అందువల్ల మీరు ఈ విషయానికి మాత్రం ఈ శృతి మార్చడం, స్వరం మార్చడం అన్నది ఈ 5 విషయాలు మీకు చెప్పిన 5 విషయాలకి ఏది మీకు వచ్చినా సరే దయచేసి వెంటనే మీరు పరిగెత్తుకుని వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం అలాంటివి చేయకుండా దీన్ని వాడి చూడండి. దీని నుంచి మీరు ఆనందం పొందుతారు, డెఫినెట్గా పొందుతారు. ఆనందం పొందడమే కాదు, మీకు రిలాక్స్ అవుతారు. మీకు ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఆ తగ్గటం అనేది మనకు కావాలి కదండి. మందులే వాడాలని అవసరం లేదు కదా. సో డాక్టర్ దగ్గర వెళ్ళాలని కూడా అవసరం లేదు కదా. అయినంత వరకు మనల్ని మనం కాపాడుకోవడం తప్పనిసరి అయినప్పుడు ఎలాగో ఉన్నారు, కాదని కాదు. మనకి అయినంత వరకు మన బాడీ మెకానిజంలో భగవంతుడు మనకు పంపించినటువంటి మెకానిజం ద్వారానే మనం అయినంత వరకు ఆ మెషిన్ని సెట్ చేసుకుంటూ రావాలి. ఎంత మనం సెట్ చేసి మన బాడీ మన కంట్రోల్లో మనం పెట్టుకుంటామో అంత లాంగివిటీ, అంత ఆనందంగా మనకు ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ పక్క మొత్తం మారిపోయింది. నేను మీతో మాట్లాడుతూ ఉన్నా, యాక్చువల్గా మాట్లాడకూడదు. మాట్లాడామంటే కూడా మళ్ళీ అది కూడా ఒక ప్రెషర్ షూటప్ అవుతుంది. కానీ మాట్లాడకూడదు. మాట్లాడకుండా కూర్చున్నామంటే తొందరగా మారిపోతుంది. ఇది ఫ్రీ అయిపోయింది, ఇది హార్డ్ అయిపోయింది. సో ఇలా ఈ స్వరం మార్చడం, శృతి మార్చడం అన్నది ఈ 5 విషయాలకిను ఒక మనిషికి ఎంత చక్కగా హెల్ప్ అవుతుందో చూసారా. ఇది ఇలా చేస్తూ వచ్చారంటే ఒక 15-20 నిమిషాలు మీరు కంటిన్యూస్గా ఇలా మార్చి ఒక అరగంట సేపు తీసుకోండి. ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికంటే ఒక హాఫ్ అన్ అవర్ దీనికి స్పెండ్ చేయడం ఏం తప్పులేదు కదండి. చక్కగా దాన్ని మనం అవలంబించుకుని ఈ ఒక విషయాన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ లోపల పెట్టుకున్నామంటే ఎప్పుడు నేను చెప్పినటువంటి 5 విషయాలు, ఒకటి ముక్కు నుంచి నీరు కారటం, రెండవది మనకి ఏదైనా తలనొప్పి రావటం, లేకపోతే జ్వరం రావటం, లేకపోతే పడిసం బాగా పట్టడం, లంగ్స్ లోపల నుంచి లోపల అంత గుర్రున అంటే ఉండడం, ఆస్మా రావడానికంటే ముందర ఉన్న వాళ్ళకి, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి, రకరకాలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సరే కఫం. కానీ దీనిలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఆచరణ చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇలా మారుస్తున్నప్పుడు కఫం బయటికి తంతుందండి. కఫం బయటికి తన్నినప్పుడు మీరు సిగ్గుపడకుండా దాన్ని లేచి వెళ్ళైనా ఒక దీంట్లోపల ఉమ్మేసి వచ్చేయాలి. అంత మీకు లేవడానికి లేనటువంటి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఊరికే లేవటం కష్టంగా ఉందనుకోళ్ళు ఒక చక్కటి మన చిన్న కుండ లాంటి ఒక చిన్న దీన్ని మట్టి పాత్రను తీసుకుని దానిలో మట్టి పోసుకుని దానిలో స్పిట్ చేసుకోండి. దానిలో ఉమ్ముకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అన్నింటినీ తీసివేసేసి ఇంకో గుప్పెడు మందు వేసుకుని మీరు వాడుకోవచ్చు. మీకు తగినట్టుగా మీరు వాడుకోవచ్చు. కాకపోతే ఏమిటంటే బయటికి వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులలో కఫాన్ని ఆపకూడదు, దాన్ని బయటికి తీసేయాలి. ఎంత మీరు అలా చేయగా లోపల ఉన్న భాగం, పైన ఉన్న భాగం, ముక్కు, నాజల్స్ అన్నీ క్లీన్ అవుతూ వస్తుందో
కఫం అంత తొందరగా బయటికి రావడం, బయటికి తంతూ ఉంటుందండి. బయటికి తన్నను మనం రెగ్యులర్గా దాన్ని తీసేస్తూ ఉన్నామంటే కొంత టైం వరకు కఫం అలా వస్తూ ఉంటుంది, దాని తర్వాత ఆగిపోతుంది. సో మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కఫాన్ని ఈజీగా బయటకు తీసుకొచ్చే మార్గానికి ఈ స్వరం మార్చడం, శృతి మార్చడం చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఈ కఫం మనకి క్లీన్గా, ఎప్పుడైతే నాజల్స్ క్లీన్గా లేకుండా బ్లాక్ అవుతున్నట్టుగా ఉంటుందో అప్పుడు ఆ రెండు ఏమవుతుంది, ఎక్కడ షూటప్ అవుతుంది, ఈ సెంటర్ పోర్షన్లో షూటప్ అయ్యి ఇక్కడి నుంచి తలనొప్పి కింద మారుతుందండి. ఈ తలనొప్పి కింద మారిందంటే అది వెళ్ళి వేరే నరాలను ఎంత బాధించి మళ్ళీ ఫీవర్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ ఫీవర్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ ఫీవర్లో మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది మనకి. ఆ ఫీవర్ అన్నీ కూడా మనకి ఈ ఒక్క విషయం నుంచి చేయటం వల్ల, సక్రమంగా చేయటం వల్ల మనకి తగ్గిపోతుందండి. సో ఈ శృతి మార్చడం, స్వరం మార్చడం, దీన్ని ఎవరైతే మనం చక్కగా పాటిస్తారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి గుణం దొరుకుతుందండి, వాళ్ళకి తగ్గిపోతుంది. ఇది మన పెద్దవాళ్ళు, మునీశ్వరులు, తపస్వీలు, మళ్ళీ సన్యాసులు, వీళ్ళందరూ వాళ్ళకి పక్కన ఒక దండం ఉంటుంది. మీరు చూశారో లేదో, ఎప్పుడైనా సరే సినిమాలలో కూడా మనకి చూపిస్తూ ఉంటారు. ఒక దండం ఇలా పక్కన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూర్చుని మీరు తపస్సు చేస్తున్నప్పుడు ఈ దండాన్ని ఇలా పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి అంటే ఇటు ఎడమ చేయి పక్క పెట్టారంటే బరువు మొత్తం మెల్లగా షిఫ్ట్ అయిపోయి ఇటు వచ్చేస్తుందండి. వచ్చేసి ఆ దండం ఇటువైపు పెట్టిన వల్ల ఈ బరువు మొత్తం ఎడమ చేయి పక్కకు వచ్చేసి కుడి చేయి పక్క మొత్తం ఫ్రీ అయిపోతుంది. కుడి చేయి పక్క మొత్తం ఫ్రీ అయిపోయిందంటే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ చాలాసేపు అయిన తర్వాత కుడివైపే ఎక్కువసేపు ఆడిస్తారు సూర్యనాడి, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందని. ఒకవేళ ఇటుపక్క ఆడించవలసినటువంటి అవసరం వచ్చిందంటే దండాన్ని తీసి ఇటుపక్క పెట్టి కుడివైపుకి పెట్టుకుంటారు. కమండలంలో ఎప్పుడూ నీరు ఉంటుంది, ఇటుపక్క దండం ఉంటుంది. అక్కడ తపస్వీలు, సన్యాసులు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద మహానుభావులు, మహర్షులు, వాళ్ళందరూ కూడా ఇలాంటి దండాల మూలంగా స్వరం మార్చడం, శృతి మార్చడం మనకి చేశారు. అంటే మనం ఏంటంటే ఆ దండం ఊరికే రెస్ట్ కోసం అనుకుంటాం, కానీ అది వెయిట్ని షిఫ్ట్ చేసి స్వరం మార్చడం, శృతి మార్చడానికి హేతు అయ్యేటువంటి విషయం అండి. సో ఇలా మహాత్మా గాంధీ పోస్టర్ కానీ లేకపోతే ఇలా కానీ చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా కాకుండా మనిషి ఇంకా బాగా వీక్గా ఉన్నారు, నేను రిలాక్స్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు పడుకుని కూడా చేసుకోవచ్చు అండి. చక్కగా ఇట్లా సయనించి వాళ్ళు ఇట్లా తలని ఇట్లా పెట్టుకుని కాళ్ళని ఇట్లా చక్కగా పెట్టి వాళ్ళు ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు తొందరగా మారిపోతుంది, మొత్తం బరువు అంతా కిందకి వచ్చేస్తుంది, పై భాగం అంతా ఫ్రీ అయిపోతుంది. పై భాగం ఈ చెయ్యిని దీన్ని స్ట్రైట్గా పెట్టాలండి. బాడీని మీరు ఎంత స్ట్రైట్గా పెట్టుకుంటే అంత చక్కగా తొందరగా మీకు ఫలితం వస్తుంది. ఇలా పడుకుని మీరు ఎవరితోనైనా మాట్లాడాలన్నా మాట్లాడచ్చు, లేకపోతే రిలాక్స్ అయినా చేయొచ్చు, లేకపోతే టీవీ చూడాలన్నా మీరు చూసుకోవచ్చు. కానీ లోపల మాత్రం ఈ క్రియ నడుస్తూ ఉంటుంది మీకు తెలియకుండా. ఈ స్వరం మార్చడం, శృతి మార్చడం, ఇది ఫ్రీ అయిపోయిన వెంటనే మళ్ళీ మారి ఇటుపక్కకి పడుకోవడం. అంటే కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు, కూర్చోలేకపోతున్నాను అన్న లెవెల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే మామూలుగా ఉన్నవాళ్ళు కూడా సరే ఒకటేలాగా కూర్చోడానికి కొంచెం చిరాగ్గా, విసుగ్గా ఉన్నప్పుడు ఇలా కూడా మీరు మార్చి చేసుకోవచ్చు. కాకపోతే బాడీ అంతటినీ ఒక స్ట్రైట్ లైన్ లాగా సైడ్లో పెట్టుకుని ఇలా కూడా పెట్టుకుని ఉండొచ్చు. చెయ్యేమో చక్కగా దాని మీద తొడల మీద ఇట్లా పెట్టుకుని రిలాక్స్ అవ్వచ్చండి. ఇది శృతి మార్చడం లేకపోతే స్వరం మార్చడం అంటారు. చక్కగా కళ్ళను మూసుకొని మన కాన్సన్ట్రేషన్ అంతా హాయిగా ఏ ఆలోచన మీద లేకుండా, ఆలోచన రహితమైనటువంటి మనస్సు తపస్సు చేసేటప్పుడు మాత్రమే కాదండి, ప్రతి దగ్గర అది ఉపయోగపడుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఏ ఆలోచన లేకుండా పెట్టుకుని ఉంటే తొందరగా మారిపోతుంది స్వరం మారడం. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇటు పక్క ఫ్రీ అయిపోయింది. ఇలా మీరు కూర్చుని పడుకుని కూడా నేర్చుకుని చేయొచ్చండి ఈ విషయాన్ని. ఈ చక్కటి స్వరం మార్చడం, శృతి మార్చడానికి 4 విషయాలకి మీ తలనొప్పి, జ్వరం, పడిసం, దగ్గు, జలుబు, ఇది ఏది ఉన్నా సరే, లంగ్స్లో ఉన్నటువంటి కఫం కూడా సరేనండి మీకు చాలా హాయిగా బయటకు వచ్చే అవకాశాన్ని ఇది తొందరగా చేస్తుంది. మనకి భగవంతుడు ఏం చేశాడు, నార్మల్గా మనకి కఫం గట్టి పడిపోయిందంటే ఒక ప్రక్రియ మనకి మళ్ళీ ఒక టెక్నాలజీ మనకి ఇచ్చాడు. ఏంటి? దగ్గు. మనం దాన్ని చూసి భయపడతాం. యాక్చువల్గా దగ్గు ఏంటంటే అది ఉన్న కఫాన్ని బయటికి తీసుకోవడానికి. అప్పుడు మీరు తీసుకోవాల్సింది వేడి నీళ్లు, బాగా కొంచెం గోరువెచ్చనో లేకపోతే గోరువెచ్చన కంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళు, దాన్ని డైరెక్ట్గా ఇలా గొంతు లోపలికి పోతుంది, గడగడగడ తాగకూడదండి. ఏ నీళ్లు వేసుకున్నా లోపల లైట్గా తాగి ఆ వామ్ వాటర్ని అక్కడ మీకు ఫీల్ అయ్యేటట్టుగా చేసి లోపల మింగుతూ స్లోగా తాగాలి. అలా తాగటం వల్ల మీకు
మనకి ఏమవుతుంది, లోపల ఉండేటువంటి కఫం ఏదైతే ఉందో ఆ కఫం డైల్యూట్ అయిపోయి మెల్లగా అది డైల్యూట్ అవుతుంది. అప్పుడు మీరు కనుక ఆ దగ్గినా కఫం బయటకు వస్తుంది. వచ్చిన కఫాన్ని మళ్ళీ తీసేసేయాలి. ఆయన చూపించిన మెకానిజం అది ఒక మెకానిజం. అంటే మనం ఇటువంటి ఏమి చేయకపోతే అది మెకానిజం అది ఇచ్చారు. ఒకవేళ మనం అది కాకుండా అంత దూరానికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే ఈ స్వరం మార్చడం శృతి మార్చడం చేసినప్పుడు కఫం తనంతకు తనగానే మీరు అన్నారంటే ఉన్న లోపల ఉన్న కఫం బయటకు వచ్చేస్తుంటుంది. ఉమ్మేసేసి మళ్ళీ ఫ్రీ చేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకుంటూ ఉండాలి. మన 10 మందిల మధ్యలో ఉన్నప్పుడు అరే ఎట్లా చేయడం అనుకుని మనం సిగ్గుపడతాం. కాకపోతే సిగ్గుపడుతూ వచ్చామంటే పెద్ద రోగానికే దారి తీస్తుంది కదండి. చిన్న రోగమే పెద్ద దానికి దారి తీస్తుంది ఎప్పుడైనా సరే. పెద్ద సమస్యలన్నీ వేరేలాగా మనం సాల్వ్ చేసుకుంటాం. చిన్న సమస్యలు మనకు తెలియని సమస్యలు అవి పెద్దగా మారేది ఇక్కడేనండి. సో దీన్ని మీరు నిత్యం మీ దీంట్లో అవలంబించుకుంటూ రెగ్యులర్ ప్రాక్టీస్లో పెట్టుకుని మీరు ఆనందపడి మీ ఇంట్లో కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క మనిషి ఆనందపడి ఈ ఒక ఆద్య టీవీ ఛానల్ని మీరు రెగ్యులర్గా చూస్తున్నారంటే ఇటువంటి కిటుకులు ఇటువంటి మంచి విషయాలు యోగం మూలంగా ఏమేమంతా మనం నేర్చుకోవడానికి అవుతుందో అది నిత్యం నేర్పిస్తూ వస్తానండి. ఈ 13వ రోజు మనం ఈ ఒక స్వరం మార్చడం అందరికీ ఈ ప్రపంచ సర్వే జన సుఖినో భవంతు అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలన్న ఉద్దేశం కోసం ఇది మీకు ఇచ్చానండి. దీన్ని మీరు ఎవరైనా అన్ని వేళలా మీరు దీన్ని ఉపయోగపరచుకోవచ్చు. నమస్కారం.